So dear friends, heading ఎలిమెంట్స్ లేదా హెచ్ ఎలిమెంట్స్. ఈ హెచ్ ఎలిమెంట్స్ ఏంటంటే H1 ఎలిమెంట్, H2 ఎలిమెంట్, H3 ఎలిమెంట్, ఇలా H1 టు H6 వరకు మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో అవి ఎలా ఉంటవి అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం ఇది H1 వాడాం, ఇక్కడ H2 వాడాం, అలాగే ఇక్కడ H1 వాడాం. సో ఇక్కడ అది ఉపయోగించిన స్థలాన్ని బట్టి దాని యొక్క మార్పు అనేది ఉంది, దాని యొక్క సైజ్ కూడా ఉంది. సో ఇవి పక్కన పెడితే జనరల్గా మనకు H1 నుంచి H6 వరకు అది ఎలా ఉంటుందని అంటే ఒకసారి చూద్దాం. సో చూడండి, H1 అనేది ఇలా ఉంటుంది, H2, H3, H4, H5, H6. సో ఈ H1 లేదా H2 ఈ ఎలిమెంట్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే, మనం ఒక ఆర్టికల్ని కానీ లేదా ఒక పారాగ్రాఫ్ని కానీ మనం రాసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక హెడ్డింగ్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, అంటే మనం దేని గురించి అయితే రాస్తున్నామో దానికి సంబంధించిన ఒక హెడ్డింగ్ అనేది అవసరం ఉంటుంది కదా. అయితే దానికి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి, ఓకే, అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మనం ఆర్టికల్ యొక్క సైజ్ అనేది లేదా హెడ్డింగ్ సైజ్ అనేది H1 కానీ, H2 కానీ, H3 కానీ, H4 కానీ సందర్భానుసారంగా మనం వాడుకునే వీలు అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో H1, H2, H3, H4, H5, H6. మరి దీన్ని మనం ఎలా ఎంటర్ చేస్తామంటే ఒకసారి చూస్తాం. సో చూడండి, H1 రాయాలంటే H1 బిగినింగ్ లేదా ఓపెన్ H1 ట్యాగ్, అలాగే క్లోజింగ్ H1 ట్యాగ్. ఓకే, బిగినింగ్ అండ్ ఎండింగ్. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్. H3, H3, H4, H4, ఇలా మనం దీని యొక్క ట్యాగ్ అనేది వాడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది H1ది. ఓకే, H1 ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనమాట. ఓకే, సో ఇలా మనం H1 టు H6 ట్యాగ్స్ లేదా ఎలిమెంట్స్ అనేవి వాడతాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.